ఆధ్యాత్మిక జీవితంలో వస్తున్నటువంటి శోధనలు, ఆత్మీయ జీవితంలో వస్తున్నటువంటి పరీక్షలు, ఆత్మీయ జీవితంలో వస్తున్నటువంటి పోరాటాలు తట్టుకోలేక ఇక దేవుణ్ణి వదిలేద్దాం. బ్రదర్, నా వల్ల కావటల్లా, ఈ పాపిష్టి మనుషుల మధ్య పవిత్రముగా జీవించడం నా వల్ల కావటల్లా. నా పక్క సీట్లో కూర్చుంటున్న వాడు నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నాడు, అన్యాయంగా సంపాదిస్తున్నాడు, కారు కొనుక్కుంటున్నాడు, 4 ఫ్లోర్లు ఇల్లు కట్టాడు. నేనేమో నీతి నిజాయితీ అని చెప్పి ₹15,000 ఇంటికి పట్టుకెళ్తుంటే మా ఆవిడ తిడుతుంది నన్ను. చూడండి, పక్కింటి ఆయన మీతో పాటు ఉద్యోగం చేస్తున్నాడు, కారు కొన్నాడు, మీరున్నారు ఎందుకు? ఇక అదే అన్యాయంగా సంపాదిస్తున్నాడు, అన్యాయంగా అక్రమముగా సంపాదించి ఇల్లు కట్టుకున్నాడు. మనం అన్యాయంగా సంపాదించలేము కదా. మరి న్యాయంగా సంపాదిస్తే ఒరిగిందేమిటి? న్యాయంగా సంపాదిస్తే వచ్చిందేమిటి? వద్దు. ఈ న్యాయము, ఈ నిజాయితీ, ఈ నీతి మనకొద్దు. వాళ్ళలాగే మనం కూడా అన్యాయంగా సంపాదించి కారు కొందాం, వాళ్ళలాగే మనం కూడా అన్యాయం సంపాదించి ఇల్లు కొందాం, వాళ్ళలాగే మనం కూడా అన్యాయంగా సంపాదించి వాళ్ళతో పాటు జీవిద్దాం. రేపటి దినాన వాళ్ళతో పాటు నరకంలో కాల్దాం. అంతేగా మిగిలేది. ఆఖరికి వాళ్ళతో వీళ్ళతో పోల్చుకుంటే మనకు మిగిలేది వారికి పట్టే గతే కదా. కొంతమంది ఆడవాళ్ళు విడ్డూరంగా మాట్లాడతారు, కొంతమంది మగవాళ్ళు ఇతరులతో పోల్చుకొని ఎందుకు వచ్చింది సంపాదన, ఎందుకు వచ్చింది బతుకు, మరలా వెళ్ళిపోదాం, పాత జీవితాన్ని స్టార్ట్ చేద్దాం. సహోదరుడా, సహోదరి, దేవుడు ఖచ్చితంగా ముందే చెప్పాడు, ఇరుకైన మార్గమున ప్రవేశింప పోరాడండి. అనేకులు ప్రవేశింప చూతురు గాని అది వారి వల్ల కాదు. ఆత్మీయ జీవితం ఇరుకైన మార్గము, నరకానికి పోయే మార్గము వెడల్పైన మార్గము. అది హైవే, అందరూ పట్టాలి కదా దాంట్లో. మరి ఇది నేరో పాత్, ఇది ఇరుకైన మార్గము. నీతిగా జీవింప ఉద్దేశము కలవాడు అందరూ కూడా ఖచ్చితముగా శ్రమల గుండా వెళ్తారు అని తిమోతికి రాసిన పత్రికలో పౌలు చెప్పాడు. నువ్వు నీతిగా జీవించాలని ఆశపడితే ఈ లోకము నీకు అనుకూలమైన లోకము కాదు. యథార్థంగా జీవించాలని ఆశపడితే ఈ లోకంలో ఉన్న సొసైటీ నిన్ను యథార్థంగా జీవింపనివ్వదు అని చెప్పి, ఆకలేస్తుందని చెప్పి పులి ఎప్పుడైనా గడ్డి తిందంటారా? చెప్పండి. గడ్డి తిందే. మరి అవసరాలు ఉన్నాయని, ఆ అవసరాలు పెరిగిపోతున్నాయని దేవుని బిడ్డలమైన మనము గడ్డి తిందామంటారా? అన్యాయంగా జీవిద్దామంటారా? అక్రమముగా జీవిద్దామంటారా? అక్రమ సంబంధాలు ఏర్పరచుకొని సులువుగా డబ్బులు సంపాదిద్దామంటారా? ఒకవైపు దేవుడు కావాలని చెప్పు అంటూనే లోకంలో ఉన్నటువంటి సుఖభోగాల కోసం ప్రాకులాడేవాళ్ళు. జాగ్రత్త సహోదరుడు, సహోదరి. దేవుని ఉద్దేశం ఏమిటో తెలియక, దేవుని ప్రణాళిక ఏమిటో తెలియక, దేవుని ఆలోచన ఏమిటో తెలియక నువ్వు ఈరోజు తొందరపడుతున్నావు.